యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఆలేటాటం వరల్డ్ ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రిక. ఆ పత్రికలని చాలా అద్భుతమైన రీతిలో ఒక వ్యాసం వచ్చింది. ఆ వ్యాసాన్ని మనం చదువుతూ విశ్లేషిద్దాం, ఎనాలిసిస్ చేద్దాం. ఆటవిక దశ వైపుగా పతనం అంటూ ప్రఖ్యాత రచయిత, సైద్ధాంతికవేత్త, ఆర్థికవేత్త, సామాజిక తత్వవేత్త అయినటువంటి ప్రభాత్ పట్నాయక్ గారి కళ నుండి జారిపడ్డ గొప్ప వ్యాసాన్ని ఈరోజు మనం విశ్లేషిద్దాం. అంతర్జాతీయ మేధావి అయినటువంటి ప్రభాత్ పట్నాయక్ గారు వీరండి. అయితే ఈ వ్యాసానికి సంబంధించిన అత్యంత అద్భుతమైన ఒక చిత్రలేఖనం ఉన్నది. ఆ చిత్రలేఖనానికి సంబంధించిన దాన్ని కూడా మనం అధ్యయనం చేద్దాం. మానవ జాతి భూగోళం మీద జీవం పోసుకున్న తర్వాత రకరకాల దశలకు వస్తూ ఒక్కొక్క దశని పొరలుగా వదిలించుకుంటా ఉన్నారు. ఈరోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండైనా తప్పనిసరిగా ఈ పెట్టుబడిదారి సమాజం అనేది అంతరించిపోతుంది. మానవ సమాజంలో ఇది ఒక దశ మాత్రమే. ఈ దశలో పెట్టుబడిదారుడే సర్వాధికారి, పెట్టుబడిదారు వ్యవస్థలో డబ్బే పరమార్థమైంది, పెట్టుబడిదారుడే దేవుడైతాడు. వాడి చేతిలో ఏమేమి ఉంటే ఒకసారి చూద్దాం. అధికారం ఉంటుంది, వాడి చేతిలో విద్యుత్తు, ఇతర టెలికమ్యూనికేషన్ సంబంధించిన వ్యవహారం అంతా ఉంటుంది. వాడి చేతిలో ప్రసార మాధ్యమం ఉంటుంది, పెట్టుబడిదారు చేతిలో న్యాయ వ్యవస్థ ఉంటుంది, పెట్టుబడిదారు వ్యవస్థలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన భవన నిర్మాణాలకు సంబంధించి వాడి చేతిలో వైద్యం ఉంటుంది, వాడి చేతిలో తుపాకుల పరిశ్రమ ఉంటుంది, వాడి చేతిలో పశుపోషణ వ్యవసాయం ఉంటుంది, వాడి చేతిలో పరిశ్రమలు ఉంటాయి. మొత్తం ఏకఛత్రాధిపత్యాన్ని నడుపుతూ ఉంటాడు. ప్రతిదీ పెట్టుబడిదారుడు తన లాభాపేక్ష కోసం, తన పెట్టుబడికి విపరీతంగా ఆదాయం వచ్చే రీతిలో శ్రామిక వర్గాన్ని పీల్చి పిప్పజేసి తన్ని బయటకు పంపించే వాళ్ళ మూలగాలు చీము నెత్తును పీల్చి పిప్పడమే వాడి ఉద్దేశం. ఎందుకంటే ఎంత పీల్చి వాళ్ళని రాచాన్ని పెట్టి వాళ్ళ హక్కులు హరిస్తాడో అప్పుడే పెట్టుబడిదారుడికి లాభాపేక్ష ఉంటుంది. దానికి సంబంధించిన గొప్ప చిత్రీకరణ. రోజా లక్సెంబర్గ్ 1915లో జైలు నుండి ది జీనియస్ పాంప్లెట్ అన్న రచన చేశారు. అందులో మానవాళి ముందు ఎంచుకోవడానికి రెండు దారులు ఉన్నాయని. ఒకటి సోషలిజం వైపునకు, రెండవది ఆటవిక దశ వైపునకు తీసుకొని పోతుందని అన్నారు. దీన్ని ఉదారవాద బూర్జవాదులు అంగీకరించరు. ఆటవిక దశ 2 ప్రపంచ యుద్ధాలు వ్యక్తమైందని, ఆ 2 యుద్ధాలకు పెట్టుబడిదారి విధానానికి సంబంధం లేదని వారు అంటారు. ఆ కాలంలో ఉదారవాదమే బలంగా ముందుకొచ్చాయి. ఉదారవాదమే బలంగా ముందుకొచ్చి ఆ కాలపు అటవికతను ఎదిరించి పోరాడిందని అంటారు. మానవ విలువలను అంతకు మునుపెన్నడు చేరుకున్నంత అత్యున్నత విలువలకు చేర్చింది పెట్టుబడిదారి విధానమేనని వారు బలంగా చెప్తారు. దానికి యుద్ధానంతర కాలపు పరిణామాలే ఉదాహరణలని అంటారు. పోలాండ్లో రోజా లంబర్గ్ అనే బంగారు తల్లి పోలాండ్లో పుట్టి జర్మన్ నుండి భర్తతోటి అత్యంత అద్భుతమైన రీతిలో ఆ బంగారు తల్లి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కమ్యూనిస్టు యోధురాలుగా, కార్ల్ మార్క్స్ తర్వాత జెన్నీ మార్క్స్ ఎట్లయితుంటారో జెన్నీ మార్క్స్ లాగా ఈ బంగారు తల్లి ఉండన్నట్టు. ఆ ప్రపంచ యుద్ధానంతరం సంబంధించిన పరిస్థితులు ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఆ రోజుల్లో ఆమె ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని అట్లా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని సంఘటితపరచడంలో, పోరాటాలు చేయడంలో అత్యంత ప్రతిభా పాఠవాన్ని ప్రదర్శించిన అంతర్జాతీయ కార్మిక నాయకురాలుగా పేరు బంధించిన ఈ బంగారు తల్లి ఆ రోజుల్లో అనుభవపూర్వకంగా మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తూ, లెనినిజాన్ని అధ్యయనం చేస్తూ క్రొత్త అనుభవపూర్వకమైన సైద్ధాంతిక సూత్రాలు వల్లించిన తీరుతెన్నులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారి వ్యవస్థ పతనమవుతున్న తీరుతెన్నున్నాయి.
ఇప్పుడు మనం ఉదాహరించి చూద్దాం. ఈ రోజ్ లగ్జంబర్గ్ పెద్ద బంగారు తల్లి కాకుండా మహత్తరమైన మార్క్సిజం కానీ ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు మనం అధ్యయనం చేయాలంటే, అర్థం చేసుకోవాలంటే గుడ్డెద్దు చెల్లబడ్డట్టే పడకుండా అర్థం చేసుకోకూడదు. ఎట్లా అర్థం చేసుకోవాలా? ప్రపంచంలో 2 వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి సోషలిస్ట్ వ్యవస్థ, కార్మిక వర్గమే రాజ్యాధికారం చేసి పరిపాలిస్తున్న ఒక వ్యవస్థ ఉంది. సమసమాజం అంటారు దాన్ని. ఆ సమసమాజం అనే సోషలిస్ట్ వ్యవస్థ ఒకవైపు, కార్మిక వర్గాన్ని దోపిడీ చేస్తూ లాభపడే పెట్టుబడిదారి వ్యవస్థ ఒకవైపు ఉన్నది. మన భారతదేశం లాంటిది. చైనా లాంటి సోషలిస్ట్ వ్యవస్థ అయితే, భారతదేశం లాంటి పెట్టుబడిదారి వ్యవస్థ అయితే, ఈ 2 రకాలుగా మనం అర్థం చేసుకోకుండా ప్రపంచంలో జరిగే పరిణామాలను ఏది మనం అధ్యయనం చేసినా ఆ తప్పుడు సమాచారం అవుతుంది. గుడ్డెద్దు చేలబడుతున్నట్లయితే ఈరోజు బూర్జా మేధావులు, భారతదేశంలో బూర్జా మేధావులు ఆ సైద్ధాంతిక పరిజ్ఞానం లేక ఒకవైపు పెట్టుబడిదారి సమాజము, ఒకవైపు సోషలిస్టు సమాజం అనేది ఇంగిత జ్ఞానం లేక వాళ్ళు ఇక్కడ భారతదేశంలో ఇక్కడ పుస్తకాలు చదివి, ఇక్కడ విదేశీ విద్యా విధానంతో అర్థం చేసుకున్నట్లు రకరకాల పద్ధతిలో వస్తున్న మీడియా మాధ్యమాలు అవుతుందో వాళ్ళు చెప్పే గందరగోళంలో గజాల్లాగా మారు ఉండడం వల్ల ఏది చెప్తుందో ఏం చెప్పట్లేదో అర్థం కాని తీరులో ఉంటుంది. చదివేవాడికి అర్థం కాదు, చూసేవాడికి అర్థం కాదు, అసలు వాళ్ళకే అర్థం కాదు. నిజమైన ప్రపంచ పరిణామాలని అధ్యయనం చేయాలంటే 2 రకాలుగా, ఒకవైపు సోషలిస్ట్ వ్యవస్థ, ఒకవైపు పెట్టుబడిదారు వ్యవస్థ, ఇట్లా చూస్తేనే మనకు ప్రపంచ పరిణామాలు, ప్రపంచ విజ్ఞానం, ప్రపంచంలో జరుగుతున్న ప్రతి అంశం అర్థమైపోతుంది. లేకపోతే అది అర్థం కాని వ్యర్థమైన సమాచారంగా ఉంటుంది. పెట్టుబడిదారు విధానంలో మానవత్వం విలువలు ముందుండడం అని చెప్పడం అంటే అది మన ముందు దర్శనమిచ్చే సామ్రాజ్యవాద అన్నదానానికి గుర్తించకపోవడమే. భారతదేశంలో బ్రిటిష్ పాలన రుద్దిన కరువుల గురించి అందరికీ తెలిసిందే. బ్రిటిష్ వలస పాలనలో 1770లో బెంగాల్లో తలెత్తిన కరువు మొదలైంది. అందులో 1 కోటి మంది మరణించారు. ఆనాటికి బెంగాల్ ప్రొవిన్స్లో ఉన్న మొత్తం జనాభా 3 కోట్లు. వారిలో 3వ వంతు మరణించారు. భూములపై బ్రిటిష్ పై వారు వసూలు చేసిన పన్నుల భారం అంతా ఎక్కువగా ఉండింది. ఈ బ్రిటిష్ పాలనకు ముగుస్తుందనడంతో 1943లో మళ్ళీ కరువు వచ్చింది. ఆ కరువు కారణం యుద్ధ ఖర్చుల నిమిత్తం బ్రిటిష్ ప్రభుత్వం మన మీద మోపిన అదనపు భారాలు. ఈ కరువులో ఇంకా 30 లక్షల మంది మరణించారు. ప్రస్తుతం నమీబియా పిలువబడుతున్న ఆఫ్రికన్ ప్రాంతంలో ఆనాటి జర్మన్ల పాలన సాగింది. కరువులో ఇంకో 30 లక్షల మంది మరణించారు. ప్రస్తుతం నమీబియాగా పిలువబడుతున్న ఆఫ్రికన్ ప్రాంతాల్లో ఆనాటి జర్మన్ల పాలన సాగింది. పెద్ద సంఖ్యలో స్థానిక గిరిజన తెగల ప్రజలను నిర్బంధించి అంతం చేయడానికి అక్కడ డెత్ క్యాంపులు నిర్మించారు. చూడండి, పెట్టుబడిదారు వ్యవస్థ అత్యున్నత దశనే సామ్రాజ్యవాద దశ అని లెనిన్ మహాశయుడు అంటాడు. అట్లా పుట్టుకొక శవము, గుట్టకొక శవం, అడవికొక శవం. సంఖ్యలో స్థానిక గిరిజన తెగల ప్రజలను నిర్బంధించి అంతం చేయడానికి అక్కడ డెత్ క్యాంపులు నిర్మించారు. ఈ నమూనే 1930 దశకంలో హిట్లర్ కాన్సంట్రేషన్ క్యాంపులు నిర్మించడానికి ప్రేరణ అయింది. చూడండి, అమెరికన్ సామ్రాజ్యవాదులు ఈరోజు ఒక పెద్ద జైల్లాగా ఇటు ఇజ్రాయెల్ కానీ అమెరికన్ సామ్రాజ్యవాదులు కానీ గాజాని మొత్తం ఒక చిన్న భూగోళం మీద ఒక చిన్న సూది లాంటి చిన్న ప్రాంతాన్ని, ఆ ప్రాంతంలో ఒకవైపు ఇళ్ల మీద దాడులు, హాస్పిటళ్ళ మీద దాడులు, ఆ శరణార్థుల శిబిరాల మీద దాడులు చేస్తూ అక్కడ ఎంత భయంకరంగా నరరూప రాక్షసులు మర్డర్లు చేస్తుండ్రో, హత్యలు చేస్తుండ్రో, హననం చేస్తుండ్రో. ఇట్లనే ఇది ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదులు అయితే ఆ రోజు హిట్లర్ నాజీ దురహంకారంతో ఆ రోజులు ఎవరు కమ్యూనిస్టుల్ని, వికలాంగులని, పోలాండ్ పోలీస్ జనాలను అంటారు, పోలాండ్ ప్రజానికాన్ని, ట్రాన్స్జెండర్స్ని, చంటి పిల్లల్ని, మహిళల్ని, లక్షల మందిని మొత్తం ట్రైన్లలో తీసిపోయి కుక్కి ఉంచడము, మొత్తం గ్యాసు రూములలో పెట్టి సామూహికంగా మర్డర్లు చేయడము, ఆ శవాలను తీసుకొచ్చి మళ్ళీ బూడిద చేయడము. ఇట్లా పెట్టుబడిదారి సమాజం అనేదానికి వాడికి లాభం తప్ప
వాడికి డబ్బు తప్ప అక్కడ మానవత్వం ఉండేదనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇది మనోధర్మ శాస్త్రం అండి, మనుస్మృతి. ఈ మనుస్మృతిని ప్రపంచ పరిభాషలలో చాలా భాషల్లో ప్రింట్ అయిన తర్వాత, ఈ జర్మన్ భాషలు కూడా ప్రింట్ అయిన తర్వాత, జర్మన్ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత హిట్లర్ని జైలు వేసిన తర్వాత జైల్లో ఇది చదువుతాడు. ఇది చదివిన తర్వాత ఆర్యులే ఈ ప్రపంచానికి అర్హత కలిగిన వాళ్ళని స్వస్తికి గుర్తుపట్టుకొని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది కదా, ఇజ్రాయెల్ ఎక్కడ ఇజ్రాయెల్ వాళ్ళు కనిపిస్తే, యూదులు కనిపిస్తే అక్కడ ఉరికించి నరరూప రాక్షసుడు చంపిన ఆయన ఈరోజు ఇజ్రాయెల్ వాళ్ళే తిరిగి ఈరోజు ముస్లిం వాళ్ళని చంపుతున్నారు, విడ్డూరం. అట్లా ఈ మన నరేంద్ర మోడీ వారు కూడా ఇగో ఇది నెత్తికెక్కి, భారతీయ జనతా పార్టీకి నెత్తికెక్కి, ఇటు హిట్లర్ కూడా క్రైస్తవుడైనప్పుడు కూడా క్రైస్తవుల మీద కూడా మారణహోమం సృష్టించిన నరహంతకుడు హిట్లర్ ఈరోజు ఈ బుక్కు చదివి మతోన్మాదం తలకెక్కి పెట్టుబడిదారి ఆర్థిక విధానంలో ఒక భాగం పెట్టుబడిదారి. ఇప్పుడు మనం చూసినాం కదా, చర్చిలు కానీ మసీదులు కానీ మందిరాలు కానీ మొత్తం పెట్టుబడిదారి వ్యవస్థ ఆక్రమించిన తర్వాత వాడి పెట్టుబడిదారికి వాడి లాభం కోసం వాడికి ఆటంకంగా ఉన్న వాళ్ళని 42 రకాల కనీస సంపదను దొబ్బడానికి అక్కడ క్రైస్తవులు మొత్తం ఎట్లయితే మొత్తం మంటల్లో మొత్తం మడచ చేస్తుందో, హిట్లరిజం ఏదైతుందో, హిట్లరిజం, మోడీయిజం, పెట్టుబడిదారి క్యాపిటలిజంలో అంతర్భాగంగానే ఈరోజు ఆ రోజు మొత్తం జర్మనీలో అమాయకుల్ని ప్రజల్ని ఎట్లయితే మార్చి ఇచ్చేసేసిండో, ఈరోజు భారతదేశంలో కూడా మణిపూర్ కూడా ఈ మనోధర్మ శాస్త్రం కోసము మనుస్మృతిని ఇంప్లిమెంట్ చేయడానికి, అంబేద్కరిజంని సర్వనాశనం చేయడానికి మన భారతీయ రాజకీయ సైద్ధాంతిక నిబద్ధతోటి లౌకికవాదంతో హిందూ ముస్లిం క్రైస్తవులతోటి కలిసిమెలిసి అప్రతిహతంగా అభివృద్ధి చెందుతున్న మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఈరోజు కంకణబద్ధమై ఉన్న భారతీయ జనతా పార్టీని తిరిగి అధికారం తీసుకొని వస్తే ప్రజలారా చూడండి, ప్రపంచ చరిత్ర గతిని మనం అర్థం చేసుకోకపోతే, ప్రపంచ అనుభవాలు మనం అర్థం చేసుకోకపోతే, గతించిన చరిత్ర మనం అర్థం చేసుకోకపోతే ఇప్పుడున్న చరిత్ర మనం అర్థం చేసుకోలేము. ఇప్పుడున్న చరిత్రని మనం అర్థం చేసుకోవాలంటే భవిష్యత్తు భారతాన్ని మన పిల్లలు భవిష్యత్ తరం కూడా బ్రతకాలంటే ఖచ్చితంగా ఈ సమాచారాన్ని మొత్తం అధ్యయనం చేయాలి. కాంగో అంటే ఆఫ్రికా దేశంలో, ఆఫ్రికా కంట్రీలో కాంగోలో బెల్జియన్ ప్రభుత్వం లియోపాల్డ్ నేతృత్వంలో మానవులు ముక్కలు ముక్కలు నరికి చంపిన క్రూరమైన ఉదంతాలు ప్రపంచానంతటికీ తెలిసినవే. యూరోపియన్ దేశాల నుండి ఉష్ణమండల దేశాలకు వలసలు వచ్చిన వారు అక్కడ ఉండే స్థానిక ప్రజానికాన్ని మూకుమ్మడిగా భారీ స్థాయిలో నిర్మించడం, తక్కిన వారిని కొద్దిపాటి భూభాగాలను పరిమితం చేయడం, వారి భూముల్ని నివాసాలను స్వాధీనం చేసుకోవడం కూడా అందరికీ తెలుసు. ఈ మాదిరి క్రూర సంఘటనలు ఇంకా చాలా చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే ఆ క్రూరత్వానికి ప్రేరణ కేవలం సంపదను చేజించుకోవాలన్న ఆకాంక్ష మాత్రమే. ఇది పెట్టుబడిదారి విధానపు ముఖ్యమైన స్వభావము. 1848 ఇదే ఫిబ్రవరి 21న 176 సంవత్సరాల క్రితం కార్ల్ మార్క్స్ మహనీయుడు ఫ్రెడరిక్ ఎంగెల్స్ కలిసి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, కమ్యూనిస్ట్ ప్రణాళికలో ఈ విషయాలన్నీ చెప్పిండ్రు. పెట్టుబడిదారి సమాజం, పరిశ్రమలు వచ్చిన తర్వాత, పెట్టుబడిదారు తయారైన తర్వాత, యజమాని తయారైన తర్వాత వాడి లాభం కోసం కార్మిక వర్గాన్ని, శ్రామిక వర్గాన్ని ఎంత దుర్మార్గంగా వాడి ఇతర దేశాల మీద సామ్రాజ్యవాదంగా రూపాంతరం చెందిన తర్వాత ఎంత అవమానకరమైన రీతిలో మొత్తం మానవ జాతి హననం చేసుకుంటా బ్రిటిషర్ని చూడండి, జర్మనీని చూడండి, బెల్జియంను చూడండి, భారతదేశంలో భారతీయ జనతా పార్టీని చూడండి, హిట్లర్ను చూడండి. వీళ్ళంతా పెట్టుబడిదారి సమాజానికి సంబంధించిన రాక్షసపు అసలు సిసలైన విశ్వరూపం. అది యుద్ధాలు, ఆక్రమణలు, కొల్లగట్టడాలు పెట్టుబడిదారి విధానం రాకముందు నుంచి ఉన్నవే కదా. కాబట్టి వాటిని పెట్టుబడిదారి విధానంతో ముడిపెట్టడం ఎందుకు అని కొందరు వాదిస్తారు. మునుపు జరిగిన కొల్లగొట్టడాల్లో, దాడులలో బాధితుల వద్ద ఇంకా ఎంతో కొంత మిగిల్చారు లేదా ఆ బాధితులు మళ్ళీ కోలుకునేందుకు అవకాశాలు ఉండేవి. అలా కోలుకున్న తర్వాత మళ్ళీ దాడులు జరిగాయి. కానీ పెట్టుబడిదారు విధానంలో దోపిడీకి గురైన వారి నుండి సమస్తము స్వాస్థంగా లాక్కున్నారు. రెండో ప్రపంచ
యుద్ధాల తర్వాత కాలంలో పెట్టుబడిదారు విధానంతో తానెంత మానవత్వం కలిగిన వ్యవస్థగా చూపించుకునేందుకు ప్రయత్నించింది. ఆడవికతను ఎదిరించి పోరాడేది తానేనని చెప్పుకోవడానికి పూనుకునేది. తమ హాలీవుడ్ చిత్రాల ద్వారా రెండో ప్రపంచ యుద్ధం పశ్చిమ దేశాల ప్రజాస్వామ్యానికి ఫాసిజానికి మధ్య జరిగినట్లు చిత్రీకరించింది. ఫాసిజాన్ని ఓడించడంలో ముగించడంలో సోవియట్ యూనియన్ నిర్వహించిన కీలక పాత్రను తక్కువ చేసి చూపించింది. యుద్ధం ముగిసిన తొలి సంవత్సరాల్లో సోవియట్ యూనియన్ పట్ల ప్రపంచవ్యాప్తంగా పెళ్ళువిక్కిన సంఘీభావం సానుభూతి క్రమంగా కరిగిపోయేలా ఈ ప్రచారం చేసింది. అమెరికన్ సామ్రాజ్యవాదులు కానీ, అటు యూరోపియన్ సామ్రాజ్యవాదులు, జర్మన్ సామ్రాజ్యవాదులు కానీ, బెల్జియం సామ్రాజ్యవాదులు కానీ, లేదు బ్రిటన్ సామ్రాజ్యవాదులు కానీ, ఇంగ్లాండ్ సామ్రాజ్యవాదులు కానీ, వీళ్ళు దోచుకోవడము, మొత్తం జనాల్ని చంపేయడం తప్ప వాడు బైబిల్ పట్టుకోవడము, భారతదేశంలో భగవద్గీత పట్టుకోవడము, రామాయణం పట్టుకోవడం, జనాల చెవుల్లో తామరపూలు పెట్టడము, వీళ్ళ అసలు విశ్వరూపం నరరూప రాక్షసులైన వీళ్ళకు లాభాలు తప్ప, వీళ్ళకి విస్తరణ తప్ప, రాజ్య విస్తరణ తప్ప, వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా వారు ఉత్పత్తులు మార్కెట్ పెంచుకోవడం తప్ప, డబ్బులు దంచుకోవడం తప్ప ఇంకొకటి ఏం లేదు. వీళ్ళకి ఈ పెట్టుబడిదారి సామ్రాజ్యవాదులకి వాళ్ళ కుక్కలు, వాళ్ళ ఏజెంట్లు భారతదేశం కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, ప్రపంచవ్యాప్తంగా మొత్తం అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏవైతున్న 102 దేశాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ దేశాలలో ఉన్న ప్రభుత్వ పరిపాలనలు రకరకాల పార్టీలతోటి పేర్లు పెట్టుకోవచ్చు, రకరకాల మతాలతోటి, పాకిస్తాన్ ఇస్లాం మతంతో ఉండొచ్చు, నేపాలి అక్కడ హిందూ రాజ్యాంగం ఉండొచ్చు, భారతదేశం లౌకిక పేరుతోటి ఈరోజు మతోన్మాదం నడిపిస్తుండొచ్చు. కానీ వీళ్ళందరికీ పెద్దన్న అమెరికన్ సామ్రాజ్యవాది, పెద్దన్న అంటాడు కదా ఈ చిన్నన్న, ఈ అమెరికన్ సామ్రాజ్యవాదుల యుద్ధ రాక్షసపు రాజకీయ ఆర్థిక వ్యాపార కుతంత్రాలనే ఈరోజు మానవ జాతి ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరాయణత్వం, నరజాతి సమస్త పరాయణత్వం కాదు. ధనవంతులు బలహీనులు, ధనవంతులు బానిసలు గావిస్తూ ఈరోజు మణిపూర్లో కానీ, లేదు ఆ ఉక్రెయిన్ మీద జరుగుతున్న దాడులు ఉక్రెయిన్ ప్రజానికాన్ని కూడా నమ్మించి, అమెరికన్ సామ్రాజ్యవాదులను నమ్మించి అమెరికా మాయమాటలేనే కౌరవులు పాండవులు కొట్లాడుకునే రీతిలో ఈరోజు జెలెన్స్కీ మేరా నామ్ జోకర్ అయిపోయింది. మొత్తం 42 దేశస్తులు మొత్తం ఈరోజు రష్యను కూడా కొల్లగొట్టాలనే ఉద్దేశంతో అక్కడ మానవుల మాంసం ముద్దలతోటి ఈరోజు కేకులు తింటున్న అమెరికన్ సామ్రాజ్యవాదుల దుర్నీతిని అర్థం చేసుకోవాలా, రాజకీయ కుట్రలు కుతంత్రాలను అర్థం చేసుకోవాలా. ఈ బ్రిటిష్ రచయిత, ఒక మిలిటరీవుడు, రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు, మొత్తం మానవ జాతిని నరరూప రాక్షసగా మారిన ఒక రచయిత, వాడు రాసిన సినిమాలు ఏవైతున్న జేమ్స్ బాండ్, సోవియట్ సోషలిస్ట్ రష్యా ఈ ప్రపంచానికి ఒక భూతాన్లాగా ఉంటే ఆ భూతాన్ నుండి రక్షించడానికి జేమ్స్ బాండ్ ఆ అందమైన ఆడపిల్లలతోటి, హింస, సెక్స్ తోటి, ఆధునిక టెక్నాలజీతోటి మొత్తం ఉద్ధరిస్తున్నట్లు మసిబూసి మారేడుకాయ చేసే రీతిలో హాలీవుడ్ సినిమాలతో మొత్తం ప్రపంచాన్ని ఇప్పటివరకు నమ్మిస్తున్నారు. వాడట యూనివర్సల్ సోల్జర్ అట, ప్రపంచ పోలీస్ అట. ప్రపంచ పోలీస్ ఎందుకంటే ప్రపంచంలో దేశాలని దోచడానికి, ప్రపంచ దేశాలను దోచుతుంటే దాన్ని అడ్డుపడుతున్న హిట్లర్ని మట్టిపాలు చేసిన స్టాలిన్ లాంటి మహావీరుని దగ్గర మొదలు పెడితే ఈరోజు సోషలిస్టు దేశాలలో చైనా కానీ, వియత్నాం కానీ, క్యూబా కానీ, ఫిడెల్ కాస్ట్రో కానీ వీళ్ళందరూ విలన్లుగా, వీడు హీరోగా మొత్తం జనాల చెవులో పూలు పెట్టే రీతిలో జరుగుతున్న చిత్ర మాలికలు ఇవి.
యుద్ధం ముగిసిన తొలి సంవత్సరాల్లో సోవియట్ యూనియన్ పట్ల ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన సంఘీభావం సానుభూతి క్రమంగా కరిగిపోయేలా ఈ ప్రచారం చేసింది. ప్రజలు అంతకుముందు ఎన్నడూ చూడని గొప్ప మానవత్వం ప్రపంచంలో జీవిస్తున్న భ్రమలు కల్పించింది. రోజా లక్సెంబర్గ్ వాక్యం ఇప్పుడు ప్రపంచానికి ఏమాత్రం వర్తించదని నిరూపించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత కాలంలో జరిగిన యుద్ధం కానీ సిఐ ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాల్లో ప్రభుత్వాలకు కూలదోయడం, నియంత్రణను గద్దెనెక్కించడం వంటి కుట్రలు కానీ ప్రజానికి విస్మరించేలా ప్రచారం నిర్వహించింది. వాటన్నిటిని ఉగ్రవాదుల కార్యకలాపాలుగా కొట్టిపారేసింది. అయితే ఇప్పుడు పెట్టుబడిదారు విధానం మానవీయమైనదన్న భ్రమ తొలగిపోయింది. పెట్టుబడిదారు వ్యవస్థ క్రూరత్వం, ఆటవిక స్వభావం మునిపెన్నడు లేనంతగా బయటపడుతుంది. గుండెలు వెలిసివి పోయేలాంటి తన క్రూరత్వం పాలస్తీనా ప్రజలపై సాగుతున్న మానవహంలో మనకు కనిపిస్తుంది. ఇప్పటికి సుమారు 28,000 మంది ప్రజలు హతులయ్యారు. వారిలో 70% మహిళలు, చిన్నపిల్లలు, 1,00,000 మందికి పైగా ప్రజలు కనిపించడం లేదు. వారిలో చాలామంది మరణించి ఉంటారని భావిస్తున్నారు. అంటే ఈ మానవంలో మృతుల సంఖ్య 28,000 కన్నా చాలా ఎక్కువే. చాలామందిని బాంబులు కురిపించి ఇండ్లు వదిలిపోయేలా చేశారు. బాధితులకు ఐక్యరాజ్య సమితి ద్వారా చేపట్టిన సహాయక చర్యలను పెట్టుబడిదారు ప్రభుత్వాలు అడ్డుకున్నాయి. ఇప్పుడు పశ్చిమాసియాలో సాగుతున్నది 21వ శతాబ్దంలోకెల్లా అత్యంత దారుణమైన దమనకాండాన్ని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆర్థిక సామాజిక కమిషన్ పేర్కొంది. ఇజ్రాయెల్లోని జియోనిస్టుల ద్వారా అత్యంత అమాన్యమైన మానవ హననం ఇప్పుడు పశ్చిమాసియాలో సాగుతుంది. దానికి పెట్టుబడిదారి ప్రభుత్వాలు ఊతమిస్తున్నాయి. ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదుల వాళ్ళు చెప్పే శాంతి ప్రవచనాలు, వాళ్ళు చెప్పే అల్లిబొల్లి కబులు, సైతాను సామెతలు వల్లించడం ఎట్లనో అమెరికన్ సామ్రాజ్యవాదులు భారతదేశంలో సర్వే జన సుఖినోభవంతు అంటూ రకరకాల పద్ధతులు శాంతి దేశం, శాంతి వర్ధిల్లాలని నానా రకాల జనాల చెవులో తామెర పువ్వు పెడుతున్న భారతీయ జనతా పార్టీ గుజరాత్ అల్లల్లో బిల్కిస్ బానో విషయంలో కానీ, హత్రాస్ ఘటనలు కానీ, ఈరోజు మణిపూర్ ఘటనలు కానీ, ఈరోజు ఛత్తీస్గఢ్లో కానీ, అస్సాంలో కానీ మొత్తం నరులని మానవ హననం చేస్తూ నరహంతకులుగా ఈరోజు చంపుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న క్రూరత్వం, రాక్షసత్వం, మతోన్మాదం, యుద్ధోన్మాదం, పెట్టుబడిదారి విధానపు యొక్క లక్షణాలన్నీ ఈరోజు బయటపడుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వ దురహంకారం ఎంత ముదిరిపోయిందంటే అది తమపై అంతర్జాతీయ కోర్టులో ఫిర్యాదు చేసిన దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రిని ఆమె కుటుంబ సభ్యులను తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బహిరంగంగా హెచ్చరించింది. అంతర్జాతీయ కోర్టు దక్షిణాఫ్రికా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ వాదనలు సహేతుకమైన తీర్పునిచ్చింది. ఎటువంటి జాతీయ నిర్మూలనకు పాల్పడదంటూ ఇజ్రాయెల్ను ఆ కోర్టు ఆదేశించింది. గాజాలో సాగుతున్న యుద్ధాన్ని వెంటనే నిలుపు చేయాలన్న ఒక్క మాట తప్ప తక్కినదంతా చెప్పింది. ఇంత జరగాక కూడా పెట్టుబడిదారి దేశాల్లో ప్రభుత్వాలు ఇజ్రాయెల్ని బలపరుస్తున్నాయి. అంతర్జాతీయ కోర్టు తీర్పు అర్థం లేనిదంటూ అమెరికా కొట్టిపారేసింది. ఇజ్రాయెల్ జాతీయ నిర్మూలనకు పాల్పడుతుందని ఆరోపణలు చేయడం అంటే నైతికంగా హద్దులు దాటి వివరించడం అనేది ఫ్రాన్సు, జర్మనీ వాదిస్తున్నది. ఇది అక్కడే కదండి, అక్కడే కదా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వం ఏదైతుందో పాలస్తీనాకి స్వాతంత్రం రావాలంటది, గాజా నుండి విముక్తి కావాలంటది. ఐక్యరాజ్య సమితిలో విదేశాంగ మంత్రి ఉన్నప్పుడు అటల్ వాజ్పేయి ఉన్నప్పుడు దీనికి కట్టుబడి ఉన్నానంటాడు. మన ప్రభుత్వ జయశంకర్ ప్రకటన విడుదల చేస్తాడు. కానీ అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు కనుక ముస్లింలు చంపితే భారతదేశంలో కూడా ముస్లింలు చంపొచ్చు. ముస్లింలు ఇక్కడ క్రైస్తవుల్ని, మాదిగలను చంపితే మొత్తం హిందువులు మొత్తం జమ చేసుకోవచ్చు, శాశ్వతంగా ఇక్కడ తిష్టేయచ్చు, మత రాజ్యాన్ని స్థాపించవచ్చు అనే దుర్మార్గమైన బుద్ధితోటి నీతి నియమాల్ని, శాంతి ప్రవచనాలను అన్ని ప్రక్కన పెట్టేసి అమెరికాలోని సంకబట్టుకొని ఇజ్రాయెల్ సంకబట్టుకొని రాజ్యమెలుతున్న మన మోడీ పరివారం ఏదైతుందో ఈరోజు శాంతి ప్రియులమైన మాబోటి, యుద్ధానికి వ్యతిరేకులైన శాంతి కాముకులైన మాబోటి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విశ్లేషణాత్మకమైన మేము అనాలిసిస్ చేసి విశ్లేషణిస్తూ ప్రజలకు తెలియజేస్తుంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు బల్లి మెదడగాల్లో, తొండ మెదడగాల్లో ఏమీ తెలియదు, జై శ్రీరామ్ అనుకుంటూ మమ్మల్ని తిట్టుడు, భారత మాతకి జై అంటూ మమ్మల్ని తిట్టుడు, అనవసరంగా శ్రీరామచంద్ర ప్రభుని బదనాం చేస్తుండ్రు.
హిందూయిజాన్ని బదనాం చేస్తుండ్రు, భారతమాతని బదనాం చేస్తుండ్రు. వీళ్ళల్లో మతోన్మాదాన్ని, యుద్ధోన్మాదాన్ని, రాక్షసత్వాన్ని వీళ్ళు మొత్తం ప్రదర్శిస్తుండ్రు. ఇది ఈరోజు అమెరికా పెట్టుబడిదారి దేశాలలో ఉన్న మొత్తం మిగతా దేశాలు కానీ భారతదేశంలో పెట్టుబడిదారి వ్యవస్థకి కాపల కుక్కల్లాగున్న ఇక్కడ పాలకులు ఎవరైతున్నారో పాలకులు కూడా యుద్ధోన్మాదంతో, మతోన్మాదంతో చంటి పిల్లని, పసిగుడ్లని, బిడ్డల్ని మాత అంటాం కదా, మనం మాత అంటాం కదా. దేవుడు పిల్లలు చల్లని వారని మనం పాటలు వింటాం కదా. ప్రతి ఆడబిడ్డని మనం మాతాన్ని పూజించే దేశం కదా. లక్షల మంది ఎక్కడ చనిపోయిండు. గాజలో దాంట్లో స్త్రీలు, పసిగుడ్లు, వికలాంగులు, వృద్ధులు అసలు ముక్కలు తెగిపోతుంటే జర్నలిస్టుని చంపేస్తాను. బాంబులు తప్ప ఇంకెక్కడేం కనిపించలేదు. దీన్నా మనం సమర్థించేది ఈరోజు యావత్ భారతదేశం. ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈరోజు చేవల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ చర్చలు కూడా కొడుతుండ్రు, మసీదులు కూడా కొడుతుండ్రు, పాస్టర్లు కొడుతుండ్రు, చంపేస్తూ ఉన్నారు. ఇదా మన భారతదేశం మనం కోరుకున్నది. ఇందుకోసం మనం స్వాతంత్రం తెచ్చుకున్నది. ఇందుకోసమా వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో నైజామును ఓడించింది. దీంట్లో 2 కార్యక్రమాలలో భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళ నాయకులు కానీ అడ్రస్ లేనోళ్ళు మత విద్వేషాలను రెచ్చగొట్టి జనాల్లోకి చెవుల తామర పువ్వు పెట్టి రాజ్యం వెళుతూ దేశాన్ని, ప్రపంచాన్ని ఎంత దారి తప్పే రీతిలో దేశాన్ని మొత్తం రక్తటేర్లు కురిపిస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాదులు కానీ, ఇజ్రాయెల్ సామ్రాజ్యవాదులు కానీ, మతోన్మాదులైన మన భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఎంత దుర్మార్గానికి పాల్పడుతుందో ప్రజలారా అర్థం చేసుకోండి. మీ ఓటు వాళ్ళకి అసలు అడ్రస్ లేకుండా ఎలా కొడితే తప్ప ప్రపంచ శాంతి మనగలగదు. భారతదేశం శాంతియుతంగా ఉండలేదు. ఏకంగా చెప్పవలసినది ఒకటి ఉంది. 1915 ఫాసిస్ట్ ప్రమాదం గురించి రోజా లక్సెంబర్గ్ హెచ్చరించినప్పుడు ఏ విధంగా సోషల్ డెమోక్రట్లు పట్టించుకోకుండా తమ దేశాల పెట్టుబడిదారి ప్రభుత్వాలకు సహకరించాయో ఇప్పుడు అదే చేస్తున్నాయి. ఒక పక్క ఆ పెట్టుబడిదారి దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా సామాన్య ప్రజానీకం రోడ్ల మీదకి వచ్చి ఇజ్రాయెల్ దురాఘాతాలను ఖండిస్తున్నాయి. కానీ పెట్టుబడిదారి దేశాల వివిధ రాజకీయ పార్టీలు, అటు పశ్చిమితవాద పార్టీల నుండి ఇటు సోషల్ డెమోక్రాట్ల వరకు, గ్రీస్ పార్టీతో సహా సోషల్ డెమోక్రాట్ పార్టీలు వాళ్ళంతా వామపక్ష పార్టీలతో సహా, ఉదాహరణకు జర్మనీలో డై లింక్ పార్టీ సామ్రాజ్యం వెనుక బారులు తీరాయి ఇజ్రాయెల్ని, దాని సెట్లర్ వలసవాదాన్ని సమర్థిస్తున్నాయి. ప్రపంచ ప్రజానికమంతా ఈ ఆటవికతను అసహించుకుంటున్నారు. ముఖ్యంగా 3వ ప్రపంచ దేశాల్లో మరీ ఎక్కువ ఇజ్రాయెల్ ఆటవికతను ఖండిస్తున్నారు. అయినప్పటికీ సామ్రాజ్యవాదం ఇంత బాటంగా అదే ఆటవికను సమర్థించే ధైర్యాన్ని ఎలా ప్రదర్శిస్తుంది అన్నది ఇక్కడ తక్షణం తలెత్తే ప్రశ్న. తన ఆటవిక స్వరూపాన్ని ఇంత అత్యవసరంగా వెల్లడి చేయాల్సిన ఆగత్యం లోనైంది. వలసల స్వాతంత్రాన్ని అంగీకరించవలసి వచ్చింది. ఆ దేశాల ప్రభుత్వాలు ప్రత్యక్ష జోక్యంతో ఆర్థిక వ్యవస్థలు కొంతమేరకైనా సామ్రాజ్యవాద ఉచ్చు నుండి బయటపడగలిగాయి. ఆ తర్వాత నయా ఉదారవాద వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా తిరిగి నెలకొల్పడం ద్వారా సామ్రాజ్యవాదం మళ్ళీ ప్రపంచం మీద తన ఆధిపత్యాన్ని బలోపేతం చేసుకోగలిగింది. అయితే గతంలో వలస విధానం నాటి పరిస్థితికి ప్రస్తుత ఉదారవాద వ్యవస్థ కాలానికి ఒక కీలకమైన తేడా ఉంది. గతంలో సామ్రాజ్యవాద దేశాలు నడుమ పరస్పర వైరుధ్యాలు ఉండేవి. ఇప్పుడు ఆ వైరుధ్యాలు మూగబోయాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఐక్యంగా ఇప్పుడు సామ్రాజ్యవాద దేశాలు వ్యవహరిస్తున్నాయి. దీని కారణం ఆ దేశాలను అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి నడిపిస్తుంది. దానికి ప్రపంచ ముక్కలు కావడం ఇష్టం లేదు. అందుచేత ప్రపంచ పెట్టుబడిదారు అంతా ఏకమైంది. అది ప్రపంచం మొత్తం మీద ఉన్న శ్రామిక ప్రజానికాన్ని, అభివృద్ధి చెందిన పెట్టుబడిదారు దేశాల కార్మికులుగానే కాక 3వ ప్రపంచ దేశాలని కార్మికులు, రైతాంగాన్ని కూడా తన దోపిడికి బలి చేస్తుంది. ఇది రెండవది. మొదటి ప్రశ్నకు సమాధానం సోవియట్ యూనియన్ పతనంలో దానితో పాటు సోషలిస్ట్ శక్తుల నుండి ఎదురయ్యే సవాళ్ళు ముగిసిపోవడం ఉంది. 2వ ప్రపంచ యుద్ధం ముగిశాక సోవియట్ యూనియన్ కొనసాగుతున్నంత కాలం సామ్రాజ్యవాదుల ఆటవికతను నిరోధించే శక్తి అది వ్యవహరించింది. తక్కిన దేశాలకు కూడా సోషలిజం వ్యవహరిస్తుందేమోనన్న భయం సామ్రాజ్యవాదుల ఆటవికతకు బయటపడకుండా నిలువ చేసింది. అంటే
పెట్టుబడిదారు వ్యవస్థ లక్షణమైన ఆటవికతను అడ్డుకునేది సోషలిజమే. రోజా లక్సంబర్గ్ ఆనాడు చెప్పినది సత్యం అనేది దీన్ని బట్టే రుజువైంది. ఒక్కసారి ఆ సోషలిజం అనేది లేకుండా పోయాక ఇప్పుడు పెట్టుబడిదారి శక్తులకు అడ్డు లేకుండా పోయింది. ఇదెంత వాస్తవం అంటే ఈరోజు చూడండి, చైనాలో చూడండి, వియత్నాంలో చూడండి, ఉత్తర కొరియాలో చూడండి, క్యూబాలో చూడండి, లావస్లో చూడండి. ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడ కార్మిక వర్గం ఉద్యోగాలతోటి బ్రతుకుతున్నారు. అక్కడ కార్మిక వర్గం ఉపాధితో బ్రతుకుతున్నారు. పడిపిల్లలంతా మొత్తం చదువుకుంటా ఉన్నారు. ప్రభుత్వాలు వారి భద్రత చూస్తుంది, తల్లిదండ్రుల భద్రత చూస్తుంది. అక్కడ యుద్ధాలు లేవు, అక్కడ మారణ హోమం లేదు. సోషలిస్ట్ వ్యవస్థలో కార్మిక వర్గ రాజ్యాలలో మాత్రమే మానవత్వం ఉంటుంది. పెట్టుబడిదారి దేశాలలో మాత్రమే వాడు ఆయుధాలు అమ్ముకోవడానికి, వాడు వ్యాపారం చేసుకోవడానికి యుద్ధాలు పెడుతుండు, మనుషులను చంపుతుండు, దేశాన్ని సర్వనాశనం చేస్తుండు. కనుక పెట్టుబడిదారి లక్షణం మానవ జాతిని హతమార్చడం, సోషలిస్ట్ వ్యవస్థ లక్షణం మానవ జాతిని కాపాడడం, ప్రపంచ శాంతిని కాపాడడం. అయితే ఈ విధంగా జరుగుతున్న దోపిడీ కారణంగానే ఇప్పుడు ఆ సామ్రాజ్య పెత్తనం సంక్షోభంలో పడింది. తాను సాగిస్తున్న దోపిడీ కారణంగా శ్రామిక ప్రజల వినిమయ శక్తి పడిపోయింది. దాని ఫలితంగానే మార్కెట్లోని పెరుగుదల లేకుండా నిలిచిపోయి ఇప్పుడు ఉత్పత్తి కూడా చెల్లుబాటు అవని పరిస్థితులు వస్తున్నాయి. ఈ సమస్యను నయా ఉదారవాద చట్టం పరిధిలోకి పరిష్కారం రాలేదు. ప్రభుత్వాలు చురుకుగా మార్కెట్లో జోక్యం చేసుకుంటేనే పరిష్కారం దొరుకుతుంది. ఆ విధమైన జోక్యాన్ని నయా ఉదారవాదం సహించదు. ఈ విధంగా మార్కెట్లో పెరుగుదల లేకుండా, ఉత్పత్తులు చెల్లుబాటు కాకుండా పోతున్న కారణంగా ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి, నిరుద్యోగం పెరుగుతుంది. అది మరింతగా మార్కెట్ ముడుచుకుపోవడానికి దారితీస్తుంది. నయా ఉదారవాద వ్యవస్థ మనుగడకే ఉన్న ముప్పు మరింత తీవ్రమవుతుంది. ఈ సంక్షోభమే ఫాసిస్టు ప్రభుత్వాల ఏర్పాటుకు దోహదం చేసింది. అంతేగాక పెట్టుబడిదారు ప్రభుత్వాలు ఇవి ఫాసిస్టు స్వభావం కలిగినవని, వాటికి ఫాసిస్టు స్వభావం లేకపోయినా అన్ని మూకముడిగా శ్రామిక ప్రజలు అణచివేస్తున్నాయి, ఇతర దేశాలను అణచివేతను సమర్థిస్తున్నాయి. ఈ అణచివేతనికి ఎటువంటి నీతి నియమం ఆటవికత తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఆ ఆటవికత ఎక్కడ ఏ విధంగా వ్యక్తమైన దాన్ని పెట్టుబడిదారి శక్తులని కట్టగట్టుకొని బలపరుస్తున్నాయి. అందుకొరికే కార్మికులు, కర్షకులు నిన్న 16వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా మార్కెట్ వ్యవస్థను కొరకు మార్కెట్లో గిట్టుబాటు ధర రావాలని ఈరోజు భీషణ శబ్దం చేసి సింహగర్జనతోటి పులిలాగా సింహంలాగా గర్జిస్తూ చేస్తున్న విషయం ఏదైతుంది, ఇది సమకాలీన ప్రత్యేక పరిస్థితుల్లో సరైన పద్ధతిలో జరుగుతున్న పోరాటానికి భారత ప్రజానీక మీ అందరి అండదండలు ఉండాలా. ప్రపంచ పరిణామాలను, పెట్టుబడిదారి విషతుల్యమైన ప్రపంచ దోపిడీ మొత్తం ఎట్లా చేస్తుందో ఇప్పుడు మొత్తం మనం చూస్తున్నాం. దీన్ని అధ్యయనం చేసి భారతదేశం తిరిగి దోపిడికి గురి కాకుండా, ప్రపంచం మొత్తం దోపిడి కాకుండా, ఒకవైపు అమెరికన్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా మనం పోరాడాలా. భారతదేశంలో యుద్ధోన్మాద పార్టీలైన అమెరికన్ సామ్రాజ్యవాదుల పెంపుడు జంతువులు ఎవరైతున్నావు ఆ పప్పిగాళ్ళకి ఈరోజు భారత రాజకీయాలు అవకాశం లేకుండా సర్వే జన సుఖినో భవంతు, అందరూ నిండుగా మెండుగా చల్లగా బ్రతకాలంటే హిందూయిజం నుండి, శ్రీరామచంద్రుడి నుండి, హిందూయిజం నుండి భారతీయ జనతా పార్టీని వెలివేస్తేనే హిందూయిజం నిలబడుతుంది. శ్రీరాముడికున్న బదనం కూడా పోతుంది. బొందలకు పోయినా బదనం పోదు శ్రీరామచంద్ర ప్రభుని మీద. ఈ రాక్షసపూరితమైన పెట్టుబడిదారి అమెరికన్ సామ్రాజ్యవాదుల మతోన్మాదుల పంజా పడింది. దాన్ని మనం విముక్తి చేయాలంటే భారత సనాతన సంప్రదాయ ఆచారాల వ్యవహారాలతో అందరూ నిండుగా మెండుగా చల్లగా వర్ధిల్లేందుకు మనం అంత కంకణబద్ధులం కావాలా. మరో కురుక్షేత్రాన్ని, మరో స్వాతంత్ర సంగ్రామాన్ని ఎన్నికలలో మనం చూపించి మన సత్తా, మన విజయ దుందుబిని మోగించాలి. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.